సముద్రపు అలల ఉగ్ర రూపాన్ని ఎదురొట్టి మృత్యుంజయులై నిలిచారు కోనసీమ మత్స్యకారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం వాడలరేవు నుంచి వేటకు వెళ్లి 23 రోజులుగా గల్లంతైన 7 మత్స్యకారులు సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ తీరానికి చేరుకున్నారు. ఈ వార్త తెలియడంతో గత 3 వారాలుగా కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యుల్లో గ్రామాల్లో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. రోజులాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన తమ వారు రోజుల తరబడి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో గడిపారు. తిండి నిద్రలు మాని నిత్యం కడలి తీరంలో ఎదురు చూపులు చూసిన తల్లులు, భార్యా పిల్లల ఆవేదన వర్ణనాతీతం. అయితే అధికారులు, కోస్ట్ గార్డ్ బృందాలు నిరంతరం గాలించడం, 7 మత్స్యకారులు పారాదీప్ తీరంలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడటంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మత్స్యకారులు క్షేమంగా ఉన్నారనే సమాచారం అందిన వెంటనే అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు వాడలరేవు గ్రామానికి చేరుకున్నారు. భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించి వారికి స్వయంగా మిఠాయిలు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు మరియు మత్స్యకారులకు స్వయంగా మాట్లాడించారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, త్వరలోనే వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.